రూరల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మార్పుకై మన ప్రయాణం. ఊరి వాకిట్లో అడుగు పెడితే మన కళ్ళ ముందు కనిపించేవి ఇవే. 13 ఏళ్ల బాలికకు బడి పుస్తకాల బదులు పెళ్లి చీర కడుతున్నారు. మరో తల్లి ప్రసవించిన 10 రోజులకే పొలం పనులకు వెళ్తుంది. ఆమె శరీరం కూడా ఇంకా కోలుకోలేదు. నల్లగా ఉందని ఒక ఆడపిల్లకు పెళ్లి క్యాన్సిల్ చేశారు. రంగుతో మనిషిని కొలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఉన్నాయని కూడా వాళ్లకు తెలియదు. రైతులకు తమ భూమిపై హక్కులు ఉన్నా అవగాహన లేక నిలబడలేకపోతున్నారు. పల్లెలో తాగడానికి నీళ్లు లేక కిలోమీటర్లు నడిచే మహిళలు. అన్నిటికంటే బాధాకరం, నెలసరి అని చెప్పడానికి కూడా సమాజం సిగ్గుపడే పరిస్థితి. నెలసరి వచ్చిన మహిళను ఇంకా అంటరాని దానిలా చూస్తున్నారు. ఇంటి పనుల్లో, సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళను దూరం పెడుతున్నారు. శానిటరీ ప్యాడ్లు వాడటం గురించి మాట్లాడాలంటేనే ముఖం చాటేస్తున్నారు. ఆరోగ్యం పాడైపోతున్న పాత గుడ్డలనే వాడుతున్నారు. ఇవన్నీ ఏదో ఒకింట్లో జరిగేవి కావు. మన ఊళ్ళలో, మన పక్కనే ఉన్న వాస్తవాలు. ఇవి ఆగవు అనుకుంటే పొరపాటు. ఇవన్నీ అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. అందుకే భారత్ ఆవాజ్ ఒక ఉద్యమంలా మొదలైంది. మేము ప్రతి ఊరు వెళ్తాం, ప్రతి ఇంటికి తలుపు తడతాం, ప్రతి గొంతుకగా నిలబడి మీ తెలియని విషయాలు చెబుతాం. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాలికకు చదువు, భవిష్యత్తే ముఖ్యం. నెలసరి ఒక శాపం కాదు, సహజం. శానిటరీ ప్యాడ్లు వాడటం పరిశుభ్రం, ఆరోగ్యం. సిగ్గుపడకుండా మాట్లాడాలి. ప్రతి ఆడబిడ్డకు ఇది ప్రాథమిక హక్కు. నెలసరి సమయంలో మహిళలకు విశ్రాంతి, మద్దతు చాలా అవసరం. మనిషి విలువ రంగులో కాదు, గుణంలో ఉంటుంది. విద్య, ప్రభుత్వ పథకాలు, హక్కులు ఇవన్నీ మీకోసమే. తెలుసుకోండి, వినియోగించుకోండి, చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగండి. ఇది కేవలం సమాచారం కాదు, మార్పుని నింపే చైతన్యం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఒక ప్రజా ఉద్యమం. భారత్ ఆవాజ్ మీ గొంతుకగా, మీ అవగాహన కోసం ప్రతి ఊరికి వెలుగునిచ్చే దీపంలా.